హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో అసలు సిసలైన బెండకాయ పులుసుని ఎలా ఈజీగా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ 1/2 కేజీ బెండకాయలని తీసుకొని ఈ పులుసు ప్రిపేర్ చేశాను. ఇందులోకి చింతపండు రసం కూడా లైట్గా వేస్తారు. చాలా బాగుంటుందండి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ బెండకాయ పులుసుని మనం అన్నంలోకే కాదు, చపాతీ, పుల్కా, రోటీస్, అలాగే రాగి సంగట్లో కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా పులుసు కోసం 2 పెద్ద టమాటాలు, అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగానే మనం జ్యూస్ తీసి పెట్టుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. ఇందులోకి చింతపండు రసాన్ని వేసేసుకుందాము. ఈ చింతపండు పిప్పి ఉంటుంది కదా, అది తీసేయండి. ఇప్పుడు బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. చేతులతో ఇలా బాగా పిసకాలన్నమాట. ఇలా చేయడం వల్ల టమాటా ముక్కలు బాగా మెత్తగా మ్యాష్ అయిపోతాయి. మనకి పులుసు అనేది త్వరగా అయిపోతుందండి. ఇలా మీకు ఇష్టం లేకపోతే ఈ టమాటాలను మిక్సీలో ప్యూరీ లాగా చేసుకునైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ పైన ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి 1/2 కేజీ బెండకాయల్ని చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చిన్న పీసెస్గా కట్ చేశానండి. మీకు ఇలా ఇష్టం లేకపోతే కాస్త పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట, అది మీ చాయిస్. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని మనం 4-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మధ్యలో చూడండి జిగురంతా కూడా వస్తుంది. ఈ జిగురంతా కూడా ఏమీ రాకుండా ఇలాగే కంటిన్యూగా ఫ్రై చేయాలి. ఈ విధంగా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే బెండకాయలు విడివిడిగా పొడిపొల్లాడుతూ వస్తాయండి, జిగురు ఏమీ ఉండదన్నమాట. ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కకు తీసి మిగిలిన ఆయిల్ని ఇలాగే కడాయిలో ఉంచేసేయండి. మనకి కర్రీకి పనికొస్తుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇంకొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు 1/2 టీ స్పూన్, ఆవాలు, జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసి వీటిని దోరగా వేయించుకుందాము. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చిని ఇలాగా స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుని వీటిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఇవి వేగుతూ ఉండగానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందామండి, ఫ్లేవర్ బాగుంటుంది. లేత కరివేపాకు వేసుకోండి, కర్రీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ పైన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ని సరిగ్గా వేగనివ్వరండి, అప్పుడు మనకి కర్రీ అంతా కూడా ఈ పేస్ట్ వాసనే వస్తుందన్నమాట. పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి, ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు చూడండి బాగా రెడ్గా వేగాయి కదా. ఇలాంటి టైంలో మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో, చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకుందాము. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వదిలేయండి, టమాటా అనేది మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 2 టీ స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 టీ స్పూన్ల కారం అయితే సరిపోతుందండి, బాగా స్పైసీగానే ఉంటుంది పులుసు కూడా, ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా, ఒక 3 దాకా సరిపోతుందండి స్పైసీనెస్ అనేది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఇలాగే కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. టమాటా అనేది బాగా మగ్గి ఆయిల్ అంతా కూడా పైకి తేలింది చూడండి. ఇలాంటి టైంలో ఒకసారి బాగా కలుపుకుందాము. అలాగే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, వాటిని ఇక్కడ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇక్కడే మసాలాలు యాడ్ చేసుకుందాము. వేయించిన ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, అలాగే చివర్లో వేసింది వచ్చేసి చెక్క లవంగ పొడి అండి. అది వేయడం వల్ల మంచి మసాలా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మనం చికెన్, మటన్ లాంటి నాన్ వెజ్ కర్రీస్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటాం కదా, ఆ మసాలా పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోండి. మీకు బాగా ఎక్కువ పులుసు రావాలంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుదాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేయండి బెండకాయ ఉడికిందా లేదా అనేది. నేను ఇక్కడ బాగా లేత బెండకాయలే వాడానండి, త్వరగానే ఉడికిపోయింది. ఇక్కడ చూడండి బాగా మెత్తగా మ్యాష్ అయిపోతుంది. ఇలాంటి టైంలో కొద్దిగా తరిగిన కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, మనకి టేస్టీగా బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది. అది కూడా ఏమాత్రం జిగురు లేకుండా చాలా చాలా బాగుంటుందన్నమాట. ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ బెండకాయ పులుసుని. ఈ బెండకాయ పులుసుని మనం చపాతీ, రోటీ, అన్నం, అలాగే రాగి సంగటి అన్నిట్లోకి కూడా తినేసేయచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.